కోరటల కిల్లా నల్గొండ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేయడంతో పూర్తిగా కూడా ఎన్నికల వేడి రాజుకుంది. నామినేషన్ వేసిన తర్వాత అంటే భూ కబ్జా కోర్లకు కేసీఆర్ టికెట్లు ఇస్తారని చెప్పి కూడా హాట్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది. ప్రస్తుతం మనతో జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన తెలిసిన పెద్ద సార్ చెప్పండి సార్, ఉత్తమ్ కామెంట్స్ హాట్గా చేస్తున్నట్టు పరిస్థితి. మీరు ఇప్పుడు కూడా ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు, ఏ రకంగా చెప్పండి. ఇప్పటికే ఈ జిల్లా ప్రజలు ఒకసారి కాంగ్రెస్ను తిరస్కరించారు. స్పష్టమైన తీర్పు మొన్ననే ఇచ్చారు. కాంగ్రెస్ పీడ వదిలించుకోవాలని చెప్పి ఈ జిల్లా ప్రజలు నిర్ణయించుకున్నారు, స్థిరమైన నిర్ణయంతో ఉన్నారు. తప్పకుండా మళ్ళీ ఈ ఎన్నికల్లో కూడా అదే ప్రభుత్వం అవుతుంది. 2 స్థానాలు కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుంది, అసలు సందేహం లేదు. నిజంగా ఉత్తమ్ కుమార్ చెప్పినట్టు ఆయనకు విశ్వాసం ఉంటే, ప్రజల మీద గెలుస్తామని విశ్వాసం ఉంటే, నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా ఉత్తమ్ కుమార్ను, నీవు హుజూర్నగర్ శాసనసభ స్థానానికి రాజీనామా చేసి నల్గొండ పార్లమెంటుకు నామినేషన్ వేస్తే బాగుంటుంది. ఎందుకంటే రెండు పదవులు ఉంచుకోవడానికి అవకాశం లేదు. నిజంగా నువ్వు గెలుస్తావన్న విశ్వాసం నీకుంటే, నువ్వు మాట్లాడుతున్న మాట నిజమే, నువ్వు నమ్మితే నీ మనసులో తప్పకుండా రాజీనామా చేయి. హుజూర్నగర్లో రాజీనామా చేసి నల్గొండలో నామినేషన్ వేస్తే నీకు ప్రజల మీద విశ్వాసం ఉందని, నువ్వు మాట్లాడే మాట మీద నీకు విశ్వాసం ఉందని అనుకుంటాం ఎవరైనా. అట్లా కాకపోతే మాత్రం ఉత్తమ్ కుమార్ ముందే ఓటమిని అంగీకరించినట్టే. గత 4.5 ఏళ్ళలో టీఆర్ఎస్ పార్టీకి 16 ఎంపీల మద్దతున్నా కూడా తెలంగాణ సాధించింది ఏమీ లేదు. వీళ్ళు ఈసారి కాంగ్రెస్ ఓటు వేస్తుండని అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఉత్తమ్ కుమార్. దానికి మీరేం చెప్తారు? 70 ఏళ్లుగా ఈ దేశాన్ని పరిపాలించిన ఆ పార్టీ 2004 నుంచి 14 వరకు వరుసగా ఈ రాష్ట్రంలో, కేంద్రంలో 2 చోట్ల అధికారంలో ఉన్న ఆ పార్టీ ఏం చేసిందో ప్రజలకు తెలుసు. ఇవాళ ఈ దేశంలో ఉన్న సకల దరిద్రాలకు మూలం కాంగ్రెస్ పార్టీ అని ప్రజలకు తెలుసు. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన 4.5 సంవత్సరాల కాలంలో అద్భుతమైన పరిపాలన అందించింది. ఈ దేశానికి ఒక ప్రత్యామ్నాయ నమూనాను కూడా అందించింది కేసీఆర్ నాయకత్వంలో అనే విషయం మనకు తెలుసు. ఈ దేశ ప్రజల ఎన్నికల ఎజెండా కేవలం బోఫోర్సులు, రాఫెల్లు కాదు. ఈ దేశ ప్రజల ఎజెండా తిండి తినడానికి ఏం కావాలి, ఈ దేశంలో ఉన్న సహజ వనరులను ఎట్లా వినియోగించాలి, ఈ దేశంలో ఉన్న నీళ్ళని ఈ దేశంలో ఉన్న పొలాలకు ఎట్లా మరలించాలి, ఈ దేశంలో ఉన్న దరిద్రాన్ని ఎట్లా పారదోలాలనేది ఎన్నికల ఎజెండా కావాలనే విషయాన్ని కేసీఆర్ గారు ఏదైతే ముందుకు తీసుకొచ్చిండ్రో ఇవాళ దేశమంతా కూడా ఆ వైపే మాట్లాడుతుంది. ఇవాళ తెలంగాణ ప్రజలు రేపు ఇవ్వబోతున్న తీర్పు కూడా అదే ఎజెండా మీద ఇస్తున్నారు. కేసీఆర్ గారు ఈ దేశ ప్రజల ముందు ఉంచిన ఎజెండానే ఈ ఎన్నికల ఎజెండా అవుతుంది. తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున కేసీఆర్ గారి ఎజెండాకు మద్దతు ఇవ్వబోతున్నారు. అదే ఎన్నికల అంశం అవుతుంది. 16 మంది అభ్యర్థులు డమ్మీ అభ్యర్థులు కాబట్టి కేసీఆర్ చూసి ఓటేయాలని చెప్పి కూడా కోరుతున్నారు వీళ్ళు టీఆర్ఎస్ నాయకులు అని చెప్పి అంటున్నారు. దానికి సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎవరు డమ్మీలో ఎవరు మమ్మీలో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇక్కడ శాసనసభలో పూర్తి మెజారిటీ వస్తే కూడా సీల్డ్ కవర్ల ముఖ్యమంత్రులు తెచ్చుకుంది వాళ్ళు. ఒక టర్ములో 4 ముఖ్యమంత్రులు మార్చుకొని ప్రజల చేత తిరస్కారానికి గురైంది వాళ్ళు. ఢిల్లీకి పోతే సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, ఉస్కో అంటే ఉస్కో, డ్యాన్స్ ఏమంటే డ్యాన్స్, డిస్కో అంటే డిస్కో చేసేది వాళ్ళు. అది ప్రజలందరికీ కూడా తెలుసు. వాళ్ళు చేసే పని ఇంకోరి మీద వేద్దామని అనుకుంటున్నారు, కానీ ప్రజలు అటువంటి పిచ్చి మాటలు నమ్మరు. భువనగిరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఓడిస్తే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటే రాజగోపాల్ రెడ్డి సవాల్ చూపిస్తున్న పరిస్థితి నిన్న చూసినాం మనం. దానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను చెప్పి అక్కర్లేదు, మీ దగ్గరనే ఉంది. పాతది రివ్యూ ఒక్కసారి వేస్తే అర్థమవుతుంది. వారి కోతి చేష్టలు, ఉత్త మాటలు స్పష్టంగా మనకు తెలుసు. మాట మీద నిలబడే మనుషులు కాదు కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అక్కరే లేదు మనకు.